హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. తమ్నేల్ చూశారు కదా, తమ్నేల్లో చూపించిన ప్రోడక్ట్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చూస్తూ ఉండండి. సో చిన్న ఫంక్షన్ ప్లానింగ్ ఉందన్నమాట. ఒక 1.5 మంత్లో ప్లాన్ చేస్తున్నాం. సో ఆ ఫంక్షన్ కోసం కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను. వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు అమెజాన్లో రీసెంట్గా ఒక సేల్ అయితే రన్ అయింది. ఆ సేల్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట ఇవి. ప్రోడక్ట్స్ కొంచెం లేట్గా డెలివరీ అయ్యేసరికి నేను సేల్ టైంలో వీడియో చేయలేకపోయాను. అందుకని ఇంకా తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. సో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను ఫర్ సమ్మర్లో ఫంక్షన్స్కి వేర్ చేయడానికి అండ్ డైలీ వేర్ కోసం అని చెప్పేసి అమెజాన్లో ఇవైతే తీసుకున్నాను. అమెజాన్లో ఎవ్రీ మంత్ ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉంటాను కదా. సో ఈసారి డ్రెస్సెస్ తీసుకున్నాను. అండ్ మెయిన్గా ఏంటి అంటే నాకు కొంచెం ఈ టైంలో కంఫర్టబుల్గా ఉండేటువంటి క్లాత్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. క్వాలిటీ బాగుండాలి, కొంచెం కాటన్వే ఎక్కువగా, నార్మల్గా కూడా కొంచెం కాటన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది కాటన్కి, బట్ ఓకే ఇంకా తప్పదు. ఈ టైంలో ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా. అండ్ డ్రెస్సెస్ షేర్ చేస్తాను ఇంకొకటి. ఇది వచ్చేసి బ్రాండ్ నేమ్ కనిపించట్లేదు. ఇది బ్రాండ్ వచ్చేసి MYX అండి. ఇది ఒకటి తీసుకున్నాను. డ్రెస్ అంతా మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది, కాటన్ వచ్చేస్తుంది డ్రెస్ మొత్తము. మధ్యలో మనకి ఇట్లా కలంకారీ ప్యాచ్ వస్తుంది అనమాట. బ్యాక్ అంతా ఇట్లా కాటన్ వస్తుంది, లైనింగ్ రాదు దీనికి. ఫ్యాబ్రిక్ మంచిగా మెత్తగా బాగుందనమాట. ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ఏంటి అంటే వాష్ చేస్తున్న కొద్దీ చిక్కగా అవుతుంటుంది కదా మనకు కొంచెం క్లాత్ అనేది. అలాంటి కాటన్ అనమాట. ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. డ్రెస్ వేసుకుంటే బాగుంటుందండి. దీనికి మ్యాచింగ్ దుప్పట్టా అట్లా ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ మ్యాచింగ్ దుప్పట్టా అయితే లేదు ప్రజెంట్ నా దగ్గర. బ్లూ కలర్ లెగ్గిన్తో పేరప్ చేస్తాను. బ్లూ అయినా, వైట్ అయినా, ఎల్లో అయినా, ఏ లెగ్గిన్ అయినా కూడా బాగుంటుందండి. ఇలా ఉంటుంది డ్రెస్ ఓవరాల్గా మనకి. వేర్ చేస్తే నాకు ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అందుకని ఇలా తీసుకున్నాను. సైడ్ కట్స్ లేకుండా చూసి తీసుకున్నానండి. అట్లా గేరా కూడా పెద్దగా వచ్చింది, సైడ్ కట్స్ కూడా లేవు దీనికి. అదిగోండి, ఇది ఒక డ్రెస్. అండ్ నెక్స్ట్ MYX బ్రాండ్ నుంచి ఇంకొకటి తీసుకున్నాను. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి, సాఫ్ట్ రేయాన్ లాగా వస్తుందన్నమాట. మంచి వీటిష్ కలర్ అంటారు కదా, అలా కొంచెం క్రీమ్ కలర్ అంటారు కదా, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. దీనికి యోగ్ పార్ట్ అంతా కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇవన్నీ కూడా మిషన్ వాష్ ఫ్రెండ్లీ అండి, చక్కగా మిషన్ వాష్ చేసుకోవచ్చు. ఏ డ్రెస్ అయినా నేను తీసుకునే ముందు ఒకటి చూసుకుంటాను, మిషన్ వాష్ చేసుకోగలుగుతామా లేదా అనేది. హెవీ వర్క్ ఉన్నవి తీసుకుంటే మళ్ళీ బకెట్ వాష్ చేసుకోవాలన్నమాట. అంత ఓపిక, అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని ఎక్కువగా ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. యూజ్ చేయగానే అలా వాషింగ్ మిషన్లో వేసేసి తీసి ఆరేసేలాగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, అలా చూసుకుంటానమాట. పార్టీ వేర్ అంటే ఇంకెలాగూ తప్పదు, అవి ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సింది, లేదంటే డ్రై వాష్కి ఇవ్వడం అలా ఉంటాయి కాబట్టి ఇంకా డైలీ వేర్ కూడా మళ్ళీ నార్మల్ వాష్ పెట్టుకోను అనమాట. మిషన్ వాష్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇదొకటి. డ్రెస్సెస్ సైజ్ చూసి షాక్ అవ్వకండి, ప్రజెంట్ కొంచెం జంబో సైజే ప్రిఫర్ చేస్తున్నాను నేను. ఇది బాగుందండి, క్వాలిటీ అంతా బాగుంది. దీనికి ఏ లెగ్గినైనా పేరప్ చేసుకోవచ్చు మనం. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా అండి. అమెజాన్లో మనకి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ, కిచెన్ ప్రోడక్ట్స్ కానీ, ఇట్లా డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. మంచి మంచి సేల్స్ కూడా రన్ అవుతుంటాయి ఎప్పుడు అమెజాన్లో ఫాస్ట్ డెలివరీ ఉంటుంది, ఈజీ రిటర్న్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అమెజాన్లో షాపింగ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అందరూ అమెజాన్లో షాపింగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నానని చెప్పాను కదా. వీటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒకటి కాటన్లోనే తీసుకున్నానండి. మెరూన్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఇదిగోండి, అన్నీ ఫ్రీ సైజ్ లాగా ఉండేవి సెలెక్ట్ చేశాను. వాష్ చేశాక ఎలాగైనా కొంచెం దగ్గరకు వస్తాయి, అందుకని కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి. ఇది ఇట్లా అంగారక్ ప్యాటర్న్ లాగా ఉంటుంది, యోగ్ పార్ట్ కటింగ్ అనేది. కింద మొత్తం ప్లెయిన్, డ్రెస్ అంతా ప్లెయిన్ వస్తుంది, సింపుల్గా ఉంది. అండ్ చిన్న ప్యాచ్, మనకి యోగ్ పార్ట్ దగ్గర ఏ ప్యాచ్ వచ్చిందో అదే ప్యాచ్ హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అంతా ఇట్లా ప్లెయిన్ వస్తుందండి. ఈరోజు ముకుందా జ్యువెలర్స్ ఉంది కదా మన కుక్కట్పల్లి బ్రాంచ్, అక్కడ షూట్ ఉండే అనమాట నాకు. అక్కడికి వెళ్ళేసి వచ్చాను. ప్రజెంట్ టైం వచ్చేసి 10:48 అవుతుందండి. రేపు మార్నింగ్ ఈ వీడియో రిలీజ్ చేయాలి. సో అందుకని ఇంకా వచ్చిన తర్వాత అసలు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు వీడియో చేయడానికి, అయినా కూడా చేసేస్తున్నాను తొందర రిలీజ్ చేయాలని చెప్పేసి. అండ్ ఈరోజు హోలీ, అంటే మీరు వీడియో చూసే రోజు హోలీ అవుతుందన్నమాట. అందరికీ హ్యాపీ హోలీ మన సబ్స్క్రైబర్స్కి. నెక్స్ట్ ఇది ఒక డ్రెస్ అండి, బాగుంది. ఇది కూడా మంచి పీచ్ కలర్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది జనసియా బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది, ఇలా ఉంటుంది, ప్లేనే వస్తుంది. యోగ్ పార్ట్ దగ్గర చిన్నగా గోల్డ్ లైన్తో ఇట్లా ప్యాచెస్ ఇచ్చారు, బాగుంటుంది అనమాట. రా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది, సాఫ్ట్ రా సిల్క్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. దీనికి కాంబినేషన్గా బాటమ్ వస్తుంది.
బాటమ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే వస్తుందండి. ఇట్లా పెద్దగానే వచ్చింది బాటమ్ కూడా. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇదొకటి జనస్య బ్రాండ్ నుంచే బిన్నీ క్రేప్ అంటారు కదా, అట్లా ఉంటుంది. ఇది స్పన్ ఫ్యాబ్రిక్ అనమాట, కొంచెం అట్లా మెత్తగా బాగుంటుంది. అండ్ యోక్ పార్ట్ దగ్గర అంతా ఇట్లా ఫాయిల్ ప్రింట్ లైన్స్ వస్తాయి. ఇది వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేస్తుంటే మెల్లిగా మనం కొద్ది వాషెస్ చేయగా కొంచెం ప్రింట్ అనేది పోతుందండి. ఇది హ్యాండ్స్ ఏమో ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వస్తాయి మనకి. ఇదిగో చందును పప్పిలు వాకింగ్కి వెళ్ళేసి వస్తున్నాయి. ఇదే డిస్టర్బెన్స్, వీడియో చేస్తుంటే అటు వెళ్ళడము ఇటు వెళ్ళడము. ఇది వచ్చింది, కిందికి వెళ్ళేసి వచ్చావా స్మృతి? వీడియో చేసుకుంటున్నా ఇల్లు పో, మళ్ళీ మాట్లాడతా పో. సో వెళ్ళండి, ఆ రూమ్లోకి వెళ్ళండి, మీరు అందరూ వెళ్ళండి. ఇది టాప్ ఇట్లా వస్తుందండి. యోక్ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఇది టాప్ అండ్ బాటమ్ రెండు కూడా సిమిలర్ కాంబినేషన్లో వస్తుంది. బాటమ్కి కూడా ఇట్లా చిన్న లైన్స్ వస్తాయి, బాగుంటుంది వేర్ చేస్తే. ఇది ఫ్యాబ్రిక్ మనం వాషింగ్ మిషన్లో వేసి తీసి ఆరేసామనుకుంటే ఒక 5 మినిట్స్లోనే ఆరిపోతుంది. మనం ఎటైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇట్లాంటివి బాగుంటాయండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఈ 5 డ్రెస్సెస్ అండి అమెజాన్లో నేను తీసుకుంది. ఈ డ్రెస్సెస్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. సీమంతం ఫంక్షన్ కోసం కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి నేను క్రాఫ్ట్ బీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వీళ్ళ వర్క్కి అయితే నేను ఫిదా అయిపోయానండి. ఎంత బాగా చేశారంటే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా వుడెన్ ట్రేస్ అనమాట. మనం జనరల్గా మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా పూజలు అట్లా చేసుకున్నప్పుడు కూడా మన డెకరేషన్ ఐటమ్స్లో అంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్ అట్లా పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక 8 పీసెస్ తీసుకున్నాను. ఈ 8 ట్రేస్ తీసుకున్నాను అనమాట. సీమంతం ఇప్పుడు మనకి స్వీట్స్, ఫ్రూట్స్ అట్లా పెడతారు కదా ముందు డెకరేషన్కి, అవన్నీ కూడా వీటిలో ప్లేస్ చేద్దామని చెప్పేసి ఒక 8 అయితే ఆర్డర్ చేశాను. సూపర్ క్వాలిటీలో వచ్చాయి. దాంతోపాటు ఇదొకటి తీసుకున్నానండి. ఇది హారికా చందూస్ హ్యాపీ హోమ్ అంటే వెల్కమ్ టు హారికా చందూస్ హ్యాపీ ప్లేస్ అండ్ హారికా చందు అని ఉంటుంది. మన ఇంట్లోకి ఎంట్రన్స్ అంటే నేమ్ ప్లేట్ అనమాట, బయట పెట్టుకోవడానికి. చాలా క్రియేటివ్గా ఉంది. దీంట్లో కలర్స్ కూడా నేను కస్టమైజ్ చేయించాను. ఆ 2 కలర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే లైట్ బ్లూ అండ్ ఎల్లో ఉంది కదా, నేను చెప్పిన కలర్స్తో చెప్పిన థీమ్తో చేశారు. మీకు నేను క్రాఫ్ట్ బీస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తానండి, ఒకసారి వాళ్ళ పేజ్ చెక్ చేయండి. అండ్ ఇదేమో కీ హోల్డర్ అనమాట, కీ చైన్ హోల్డర్. ఇది దీనిపైన కూడా కోలం డిజైన్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి, ఎంత బాగున్నాయో. మనం రిటర్న్ గిఫ్ట్గా ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇవి బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నేను. ఈ కీ చైన్ హోల్డర్స్ కానీ, ఈ వుడెన్ ట్రేస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయండి మళ్ళీ. అండ్ ఇది కూడా ఒకటి కీ చైన్ హోల్డరే. మనకి ఇది తంజావూర్ పెయింటింగ్ అంటారు కదా, అలా ఉంటుంది చూడడానికి. బట్ ప్యూర్ తంజావూర్ పెయింటింగ్ అయితే కాదు, నార్మల్దే, బట్ తక్కువ బడ్జెట్లో వస్తుంది. రిటర్న్ గిఫ్ట్కి ఇది ఒక ఐడియా కూడా చెప్పాలంటే. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ తన పేజ్లో ఎన్నో ఉన్నాయండి, చాలా క్రియేటివ్గా కూడా ఉంటాయి. అండ్ వాటితో పాటు ఇప్పుడు నేమ్ ప్లేట్ మీకు చూపించాను కదా, హారికా చందు హ్యాపీ ప్లేస్ అని. ఇది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో మనం ఎవరైనా మన ఫ్రెండ్స్ వెడ్డింగ్కి కానీ రిలేటివ్స్ వెడ్డింగ్కి కానీ వెళ్ళినప్పుడు గిఫ్ట్ తీసుకెళ్తూ ఉంటాం కదా, ఆ ఫోటో ఫ్రేమ్స్, వాళ్ళ ఫొటోస్ వాళ్ళకి ఫ్రేమ్స్ లాగా చేపించి ఇవ్వడము. నార్మల్ ఎంటీ ఫోటో ఫ్రేమ్స్ అవి ఇవ్వకుండా దయచేసి ఇలాంటివి ఇవ్వండి. ఎందుకంటే మా మ్యారేజ్కి ఒక 15-20 ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయండి మాకు. అవన్నీ మేము యూజ్ చేసుకోలేదు, జస్ట్ అట్లా పక్కన పడేసాం అనమాట. అప్పటి నుంచి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎవరికి ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ ఇవ్వకూడదు అని చెప్పేసి. మాకైతే మరీ దారుణం అండి. మా వెడ్డింగ్కి మేము ఫోటోషూట్ చేయించుకున్న ఒక ఫోటో ఉంది, అది ఫ్లెక్స్ చేయించామన్నమాట. అదే ఫోటోని అందరూ ఫోటో ఫ్రేమ్స్ చేసుకొని పట్టుకొచ్చారు. ఇంకా అవి యూజ్లెస్ కదా మనకి. సో అలాంటివి కాకుండా ఇలాంటి నేమ్ ప్లేట్స్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. ప్లస్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది అండ్ డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుందండి. ఒకసారి చూడండి, మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా ఒక ఐడియా మీకు. అండ్ ఇవన్నీ కూడా నేను క్రాఫ్ట్ బీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రియాంక గారి దగ్గర తీసుకున్నాను. ప్రియాంక గారి కాంటాక్ట్ నెంబర్ వీడియోలో డిస్ప్లే చేశాను. అండ్ క్రాఫ్ట్ బీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇదేమో అగరబత్తి స్టాండ్ అండి, కోలం డిజైన్ కాంబినేషన్లో తీసుకున్నాను. మా పూజా మందిరం అంతా కోలం డిజైన్ థీమ్ ఉంటుంది కదా, సో ఈ అగరబత్తి స్టాండ్ కూడా నాకు మంచిగా అనిపించింది, అందుకని ఇది ఒకటి ఆర్డర్ ప్లేస్ చేశాను. రిటర్న్ గిఫ్ట్కి ఇది కూడా ఐడియానే చెప్పాలంటే, అన్ని రిటర్న్ గిఫ్ట్ ఐడియాసే. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, తన పేజ్ చెక్ చేయండి. అండ్ ఇది ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.